ఓరల్ క్యాన్సర్ అనేటప్పటికీ కీమోథెరపీ రోల్ లిమిటెడ్గా ఉంటుంది. కీమోథెరపీ మనము అప్పుడప్పుడు ఆపరేషన్ కన్నా ముందర ఇస్తాము. దాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఇది అందరికీ ఇవ్వరు, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో, కానీ స్టిల్ బాడీలో వేరే చోటకి స్ప్రెడ్ అవ్వలేదు అన్నప్పటికీ మనం కీమోథెరపీ ఇచ్చి దాని రెస్పాన్స్ చూస్తాం. అది కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాము. అది అట్లా తగ్గినప్పటికీ మనం ఆపరేషన్ చేయొచ్చు అనే స్టేటస్కి వస్తే దాన్ని మనం ఆపరేషన్కి తీసుకెళ్ళి దాని తర్వాత అడ్జువెంట్గా కీమోథెరపీతో పాటు రేడియేషన్ కూడా ఇస్తాము. దట్ ఈస్ 1 month ఆగి హీలింగ్ అంతా అయిన తర్వాత మనం కీమోథెరపీ ఇంకా రేడియేషన్ మళ్ళీ కూడా ఇస్తాం. సో దీంతో మనకి 2 roles వస్తాయి. వన్ ఈజ్ NACT, దట్ ఈస్ సర్జరీ కన్నా ముందర ఇచ్చే కీమోథెరపీ. దాని తర్వాత కంకరెంట్ కీమో రేడియోథెరపీ, అంటే రేడియోథెరపీతో పాటు దాని ఎఫెక్ట్ని పెంచడానికి కోసం మనం కీమోథెరపీ ఇస్తాం. కొన్నిసార్లు మనం ఏం చేయాలి అంటే అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. దట్ ఈస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే బుగ్గలో స్టార్ట్ అయ్యి, లేకపోతే నాలుక మీద స్టార్ట్ అయ్యి లంగ్స్కి పాక ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనం సర్జరీ చేసి వీఆర్ నాట్ యాక్చువల్లీ హెల్పింగ్ ద పేషెంట్ అండ్ ఓన్లీ కాజింగ్ ట్రబుల్. కాబట్టి మనం కీమోథెరపీ ఇచ్చి కొంత లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు MedPlus బ్రాండ్స్ పై సగం ధరకే.